ఆగస్టు 27న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని రాధాకృష్ణ మందిరం పునర్నిర్మాణ సంకల్పకులు కార్యవర్గ అధ్యక్షులు గార్లపాటి నాగేశ్వరరావు గురుస్వామి కోరారు. భక్తులు దాతలు కార్యక్రమం విజయవంతానికి మందిర అభివృద్ధికి ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని ఆయన సూచించారు. ఈ మేరకు ఖమ్మం ఖానాపురం హవేలీ 7వ డివిజన్ పరిధిలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో కార్యవర్గం భక్తులు దాతలు గ్రామస్తులతో నాగేశ్వర స్వామి సమావేశమయ్యారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని మందిరంలో స్వామివార్లకు 108 ప్రసాదాల సమర్పణ, ప్రభాత సేవ, పవలింపు సేవ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భక్తులు దాతలు కార్యవర్గ సభ్యుల నుండి సలహాలు సూచనలను తీసుకున్నారు. అప్పటికప్పుడు కొంతమంది దాతలు స్పందించి 50,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కార్యక్రమ విజయవంతానికి ఇంటింటికి ప్రచారం నిర్వహించి దాతల నుండి నిధులు సేకరించాలి అని నాగేశ్వరరావు కోరారు. అనంతరం తీర్థన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. చాలా అదృష్టంగా భావిస్తున్నా. మన ఊరికి సంబంధించిన మెంబర్లే కాకుండా పొరుగు ఖమ్మంలో ఉన్న టౌన్లో ఉన్న వాళ్ళని మనం ఆహ్వానిస్తే, కొంత బలమైన వాళ్ళని ఆహ్వానిస్తే గుడికి నిర్వహణ మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. శ్రీకృష్ణ నిర్మాణంలో గార్లపాటి నాగేశ్వరరావు ఫస్ట్ నుంచి పూజ చేస్తున్నాడు. నాకు ఈ ఊరు సహకారం కావాలంటే అందరూ మా కమిటీ పద్ధతులు ఫస్ట్ వేసుకున్నప్పుడు మీరు లేరు. వీళ్ళంతా గ్రామస్తులంతా మా ఊరు వస్తే కూడా అందరితో రాసిచ్చాము. మేము కూడా రాసినాం, దీంట్లో పాల్గొన్నాం. అంటే కార్యక్రమాలు పాల్గొన్నాం. కమిటీకి నేను లేను కానీ మళ్ళీ ఈ మధ్య సార్ పూజ చేసి మీ ఊరు కూడా కమిటీగా ఉండాలని నాకు పేరు నిలబడదు. అంటే మా ఊరు ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి అందరికీ నా యొక్క శుభాభివందనలు. మన ఈరోజు కృష్ణాష్టమి నూతన పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్టాపన నుండి మన 14 మంది సభ్యులు, తర్వాత ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన నూతన కార్యవర్గ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం కృష్ణాష్టమి నూతన కమిటీ వేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత కమిటీ వేద్దామనే సలహాలు సూచనలు ఇక్కడ ఉన్న పెద్దలు గౌరవ సలహాలు అందరిచ్చారు. వారి సలహాలను అనుసరించి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి జయప్రదం చేసిన తర్వాత వాళ్ళందరం ఒకసారి సమావేశమై ఎవరు ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరరు అందరినీ కూడా వేసుకొని కలుపుకొని పోవాలనేది నా అభిప్రాయం. ఎప్పుడు ఒక్కరిలో చేయాలి, అందరూ కలిస్తేనే పిడికిలు తీస్తేనే బలం వస్తుంది. ఒక్కరితో నేను ముట్టుకోలేము. అందరు కలిస్తేనే ఈ దేవాలయ నిర్మాణం కూడా అందరితోనే సహకారంతోనే, ఏ ఒక్కరితోనే కాదు, ఏ ఒక్కరు కూడా చేయలేదు, అందరు కలిస్తేనే అయింది. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిని అందరూ కలిసి దీన్ని దిగ్విజయం చేయాలని అందరినీ పేరు పేరున కోరుకుంటాను. ఇక్కడ వారికి అంటే అందరినీ తీసుకుంటామండి. అంటే ఇక్కడ ఏడు వ్యాపారాలు చేయడానికి, రాజకీయాలు చేయడానికి చేసిన తర్వాత మనం ఒకసారి కూర్చొని అవసరం అండి. అందరూ కూడా అవసరమే. అయితే నా అభిప్రాయం 5.5 లక్షల మంది ఇక్కడ
స్టార్ట్ చేసినాం. తర్వాత 60 మంది వచ్చారు. 60 మందిలో 5 కోట్ల బాధ్యులు ఒకవేళ అందుకే రోడ్డు వేలు వేసుకొని నడిపించాలండి. రోడ్డు కోసం నడిపిస్తారు. వెంకటకి అభిప్రాయం భేదం ఉంది. వెంకట అడిగిండు, నన్ను కూడా బయటికి పిలిచి అడిగిండు. అందరూ సైలెంట్ ఉంటే కొత్త వచ్చింది. అందరినీ గౌరవించాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ కమిటీలో వేసుకుని వాళ్ళు వేసుకోండి. వాళ్ళు నేను ఏమంటా మీరు కూడా ఎంత ఉంటారు అంటే ఎవరిని భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.